మనందరి గురించి. అందుకనే యేసుప్రభు వారు జన్మించినప్పుడు యొక్క దేవదూత సమూహం ఏమంటుంది, ఇదిగో ప్రజలందరి కొరకు కలుగజేయబడిన మహా సంతోషకరమైన సువార్త మనము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన అందరి కోసం పుట్టాడు, మనందరి కోసం. మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు కానివ్వండి, మన ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానివ్వండి, అయితే మనకి విరోధులు సైతం మనం ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే మనం ఈ యొక్క సువార్త ప్రకటించిన వారు అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా మరి ఎందుకు ఆశీర్వాదాలు మనం పొందలేకపోతున్నాం? మనం దేవుణ్ణి సేవిస్తున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుని మార్గంలో నడుచుకుంటున్నాం, దేవుడితో జీవిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకి అనుకున్నటువంటి రిజల్ట్స్ రావట్లేదు. ఏమంటారు, అవునా కాదా? అవునా? చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదు అయ్య గారు. చాలా రోజుల నుంచి మొరపెడుతున్నాం కానీ సమాధానం రాలేదు అయ్య గారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కానీ ఈ విషయంలో మాకు నెమ్మది కలగలేదు అనేటటువంటి విషయాలు ఉన్నాయా? మనందరిలోనూ ఉన్నాయి. కాబట్టి మనం ఒక్కసారి లేఖన భాగాల నుంచి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1 నుంచి 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువగా గొప్ప ఆశీర్వాదాలు